హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇంకైతే ఈ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా. మండే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు నా రొటీన్ వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎక్కడా స్కిప్ చేయకుండా వ్లాగ్ అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అన్నట్టు మన వీడియోకి లైక్ చేయండి. మీరు అలా లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే షూట్ చేసేసాను. మార్నింగ్ అయితే నేనైతే 5:30కి లేచానండి. 5:30కి లేచిన తర్వాత ఈరోజు పిల్లలకి లంచ్లోకి నిన్న కొంచెం యాన్వి అది తింటాం కదా, కొంచెం మళ్ళీ కడుపులో నొప్పి అది ఇది అని అంటారు కదా పిల్లలు అని చెప్పేసి ఈరోజు అయితే బీరకాయ ఎగిరైతే పెట్టేశానండి. నిన్నటి దానికి ఇవాళ విరుగుడిద్దాంలే అని చెప్పేసి పిల్లలకైతే బీరకాయ ఎగిరి పెట్టేశానండి. సో ఇంకా లంచ్లోకి వాళ్ళిద్దరి మట్టికి నేనైతే బీరకాయలు ఉంటే బీరకాయ ఎగిరి పెట్టేసి వాళ్ళకి క్యారేజ్ అయితే పెట్టేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో వాళ్ళ కోసం అయితే ఇంకా నేను మార్నింగ్ సెపరేట్గా పిల్లలిద్దరికి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసేసి వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. సో ఇంకా టిఫిన్ ఏంటంటే ఇడ్లీ వేస్తానన్నాను. ఇడ్లీ వద్దు మమ్మీ అని చెప్పేసి అన్నారు. రాత్రి అయితే రైస్ అయితే మిగిలిపోయింది. రైస్ ఒక రైస్ కింద తింటారులే అని చెప్పేసి కొంచెం రైస్ అయితే వండానండి. సో రాత్రి అయితే ఎవరు సరిగ్గా అయితే రైస్ అయితే తీసుకోలేదు. సో అందుకనే మిగిలిపోయిన రైస్ని ఇలా వామ్ రైస్ కింద తాలింపేసేద్దామని చెప్పేసి ఇంకా అనుకున్నాను. వామ్ రైస్ అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారండి. ఇంకా వామ్ రైస్ అందరికీ తెలిసిందే కదా, కొంచెం వామ్ తినడం వల్ల కూడా కడుపులో అజీర్తి అవన్నీ గ్యాస్ ట్రబుల్ అవన్నీ పోతాయి కదా. ఒక స్పూన్కి ఎక్కువ వేసి చేసేసానండి వామ్ రైస్ అనేది. పిల్లలకి ఇప్పుడు కొంచెం అన్నీ తిన్నా ఏం తిన్నా వేడి చేసేస్తుంది కదా. సో అందుకని చెప్పేసి నేను ఇంకెలాగో యూజ్ అవుతుందిలే అని చెప్పేసి వామ్ రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తింటారు. సో మా చిన్నాడు కొంచెం బెట్టి చేస్తాడు కానీ వాడికి కూడా ఇష్టమే. ఇలా ఏంటంటే పచ్చెనపప్పు ఇలాగా ఆనియన్స్ నిమ్మ చెక్క అవన్నీ పిండేస్తే కొంచెం టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇంకా వాడి కోసం అయితే ఇలా ప్రిపేర్ చేసేసానండి వామ్ రైస్. మా పెద్దోడికి ఏం పెట్టినా తినేస్తాడు. వాడికి అది ఇది అని ఏం లేదు, ఏదైనా పర్వాలేదు మమ్మీ అంటాడు. ఇంకా చిన్నాడు దగ్గరికి వచ్చేసరికి పర్టికులర్గా చేసి పెట్టాలి. ఇంకా వాడి ఇష్టం చేయకపోతే వాడైతే తిండు. ఇలాగా వామ్ రైస్ తాలింపు వేసేసుకున్న తర్వాత మనం రైస్ అనేది బాగా కలగబెట్టేసుకున్న తర్వాత ఒక నిమ్మచెక్క హాఫ్ నిమ్మచెక్క జ్యూస్ అనేది మనం ఇందులో పిండితే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. పిల్లలు ఇంకా ఇష్టంగా అయితే తింటారు. కొంచెం పులుపులుగా కొంచెం స్పైసీగా ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా స్పైసీగా బాగుంటుంది కదండి. సో మార్నింగ్ అయితే నేను ఇలాగా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి వామ్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్లు పెట్టేసేసరికి వాళ్ళైతే టిఫిన్ అయితే చేసేసారండి. ఇంకా వాళ్ళు టిఫిన్ చేసిన తర్వాత స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇద్దరూను. అప్పటికి వచ్చేసి నాకు టైం వచ్చేసి 7 అయితే అయ్యిందండి. 7 అయిన తర్వాత నేను ఇంకా 7:20 అయితే అయ్యింది. ఆ తర్వాత ఇంకా నాకు పొద్దుటే హడావిడి మూలన్నీ నేను ఓన్లీ కిచెనే ఒకటే క్లీన్ చేసేసి నేను వంట అయితే స్టార్ట్ చేశాను. కిచెన్ అండ్ పూజా రూమును బయట ఎలాగో ముగ్గు పెడతాం కదా, మార్నింగే మా ఫ్లోర్ క్లీన్ చేసేవాళ్ళు వచ్చి మార్నింగ్ 5:30కి క్లీన్ చేసేసి వెళ్ళిపోతారండి. ఇంకా బయట గుమ్మ ముందు అయితే ముగ్గు పెట్టేసుకున్న తర్వాత నేను వంట అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇంకా వంట అయిపోయి వాళ్ళ మట్టికి పంపించేసాను కదా. ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళిన వెంటనే కాకుండా ఒక 10 minutes రిలాక్స్ అయ్యి అప్పుడు మళ్ళీ ఇంకా ఇల్లంతా ఒకసారి ఊడ్చేసి బెడ్షీట్లు అన్నీ తెలిసిందే కదండి. ఇంకా అవన్నీ సర్దుకొచ్చి చక్కగా నీట్గా ఎక్కడికక్కడ పక్కలైతే వేసుకొచ్చి ఇవాళ సోమవారం కదా, నేను అంతా కొంచెం ఎన్వి తిన్నాం. ఇల్లంతా బాగోదు కదా, స్మెల్ కింద వస్తుంది అని చెప్పేసి మళ్ళీ నేను ఇల్లంతా ఒకసారి మాప్ అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా మాప్ పెట్టేసుకున్న తర్వాత మా అన్నయ్య వదిన వచ్చారు కదా, వాళ్ళకి ఇంకా టిఫిన్ చేయాలి కదా. టిఫిన్లోకి అయితే ఇలా టమాటాను కొత్తిమీర చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేశానండి. సో అదైతే వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. ఇంకా ఈ హడావిడిగా కాబట్టి మార్నింగ్ ఒకటే హడావిడి ప్లస్ నేను పూజ అయితే చేసుకోవాలన్న టెన్షను, టైం అయిపోతుంది అని మళ్ళీ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే వంట అయితే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఇంక నేను అయితే వీడియో అయితే షూట్ చేయలేదు. సో ఇంకైతే టమాటా కొత్తిమీర అయితే చట్నీ చేస్తున్నాను. ఇలా చేసుకోండి, చట్నీ కూడా చాలా బాగుంటుంది. సో ఈ చట్నీ తిని దోశలు తిని అన్నీ చాలా బాగా చేసే చట్నీ, దోశలు కూడా చాలా బాగున్నాయి అని కూడా అన్నాడు. ఇంకా వాటర్ అంతా దగ్గరగా అయిపోయాక మనం దీన్ని మిక్సీ పెట్టేసుకోవాలండి. అంటే మెత్తగా కాకుండా కచ్చాబచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి కూడా నేను ఇక్కడ పక్క పొయ్యి ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి పప్పు అయితే ముద్దపప్పు అయితే వేసుకున్నాను సాంబార్లోకి. పప్పు కొంచెం పప్పులో పాటు కొంచెం పెసరపప్పు కూడా వేసి ఉడకబెడుతున్నానండి. ఇక్కడైతే దోశలకి ప్యాటర్న్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, ఇడ్లీ పిండి దోశ పిండి కలిపి మనం సన్నగా ఆనియన్స్ కట్ చేసేసుకుని ఇలా ఈ విధంగా
ఒకసారి మనం చేత్తో మెత్తగా పిసికితే మనకి ఇంకా పెద్ద పెద్ద ముక్కలు అనేది లేకుండా ఆనియన్స్ మెత్తగా అవుతాయి. సో బాబుగడికి కూడా పక్క అయితే నీళ్ళు పెట్టేశాను స్నానానికి. ఇక చట్నీ అయితే మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను కదా, ఈ చట్నీ ఒకసారి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది ఇలా చట్నీ ప్రిపేర్ చేస్తారో ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడికైతే చట్నీ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత టిఫిన్ కోసం దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనం దోశ వేసేటప్పుడు దోశ సరిగ్గా రాకపోతే దోశ పాన్ మీద ఆనియన్ రాసడం వల్ల దోశ అనేది చాలా మంచిగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఎక్కడ దోశ పాన్కి పిండి అనేది అంటుకోకుండా మనకి దోశ అనేది చాలా నీట్గా పలసగా వచ్చేస్తుంది అండి. దీనిపైన కట్ చేసిన ఆనియన్స్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి, కుదిరితే జీలకర్ర కూడా, పల్లి పొడి, అలాగే జీడిపప్పుల పొడి కూడా వేసుకోవచ్చు. సో నేనైతే అవి ఏం వేయలేదు, ఓన్లీ ఆనియన్స్ వేసాను. దానిపైన నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసేసుకొని దీనిపైన మీకు కుదిరితే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. మనకి రెండు వైపులా దోశ అనేది కాలక్కర్లేదు. ఒకవైపు అంటే పలసగా ఉంది కదా, మనకు ఒకవైపు రోస్ట్ అయితే సరిపోతుంది. సో చూసారు కదా ఎంత పలసగా వచ్చిందో. ఇలా దోశలు అయితే టిఫిన్ కింద అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇక ఆ తర్వాత నేనైతే వాళ్ళకి టిఫిన్ పెట్టేసిన తర్వాత స్నానం చేసి వచ్చి పూజ అయితే చేసుకోవాలి కదా, ఇంకా వాళ్ళ సోమవారం ఇల్లంతా మాపు కూడా వేసేసుకున్నాను కదా అని చెప్పేసి ఇంకెలాగో దీపం అయితే పెట్టేసుకున్నానండి. ఈ విధంగా జాజులు నిన్న మార్కెట్కి వెళ్ళామండి. మార్కెట్కి వెళ్తే అక్కడ జాజులు అయితే తీసుకున్నాను. ఇంకా ఏంటి ఈశ్వరుడికి మా జాజులతో ఇలా దండ అయితే వేసేసి దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నిత్య దీపం కదా, మానకూడదు కదా అని చెప్పేసి. ఇంకా తర్వాత పూజ అయిన తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసరికి 11 అయితే అయ్యిందండి. ఇంకా తర్వాత మళ్ళీ కుక్ చేశాను, వంట అయితే ప్రిపేర్ చేయాలి కదా లంచ్. ఇలా సాంబార్ పెట్టేసుకున్నానండి. సాంబార్ పెట్టేసుకుని ఆలు ఫ్రై అయితే చేసేసుకున్నాను. ఈరోజు మండే కదా, అన్నీ అయితే తినరు కదా ఎవరును. ఇంక ఈవినింగ్ అయితే వేరే రెసిపీ ఏదైనా చేయొచ్చు. టిఫిన్లేనండి ఈవినింగ్ మళ్ళీ అందరూ. సో ఇంకేదన్నా ప్రిపేర్ చేయొచ్చులే అని చెప్పేసి నేనైతే ఇలా పొటాటో ఫ్రై చేసేసి సో సాంబార్ అయితే పెట్టేశానండి లంచ్లోకి. సో ఈరోజు నా వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్లయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇష్టం సాంబార్ అండ్ పొటాటో ఫ్రై అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మాకైతే చాలా చాలా ఇష్టం పొటాటో ఫ్రై అయితే. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత సాంబార్ రైస్తో పొటాటో నంచుకొని తినేస్తారండి, ఆమ్లెట్ వేసేస్తే. సో ఇదంటే వాళ్ళ బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.